ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్స్ పవర్, పాప శక్తి నుంచి విడుదల. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 6 verses 6 and 7. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. Knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin, for he that is dead is freed from sin. Praise the Lord. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఎప్పుడైనా సరే మీరు గమనించినారా, అధికారికంగా క్షమింపబడినటువంటి ఖైదీల మరి మనము విడుదలైనటువంటి జీవితంతో ఉంటాము. అఫీషియల్గా హ్యావ్ యు ఎవర్ ఫెల్ట్ లైక్ ఎ ప్రిజనర్ హూ హ్యాస్ బీన్ అఫీషియల్లీ pardoned yet still wakes up every morning in the same old cell, chained by the same old habits? మరి ఒక ప్రశ్నతోటి మరి ప్రారంభించుకుంటున్నామండి. మరి విడుదలైన జీవితములు, సెల్లో నుంచి ఒక ఖైదీ ఒక ఆ యొక్క ప్రిజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఉదయాన్నే లేచి అదే రకంగా ఫీల్ అవుతూ ఉండటం అనేటటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనము ఈ యొక్క పాప విముక్తి, ఈ యొక్క పాప శక్తి నుంచి విడుదల పొందటం అనేటటువంటిది, దాంట్లో ఉన్నటువంటి మహమాన్వితమైనటువంటి సత్యాన్ని గురించి ఈరోజు మనము చేసుకోబోతున్నాం ప్రియులారా. మరి ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్స్ పవర్ అనేటటువంటిది ఇది ఏదో ఇట్ ఈస్ నాట్ సిన్లెస్ పర్ఫెక్షన్. ఒకవేళ పాపం నుంచి విడుదల అన్నప్పుడు అది పాప శక్తి, మరి ఇట్స్ నాట్ సిన్లెస్ పర్ఫెక్షన్. అదేదో మరి పాప రహితత్వం కాదు, కంప్లీట్గా పాపం నుంచి విముక్తి అని కాదు, లేకపోతే శోధన నుండి విముక్తి కాదు, కానీ ఇట్ ఈస్ ద డెసిసివ్ పొజిషనల్ అండ్ ప్రాక్టికల్ లిబరేషన్ ఫ్రమ్ సిన్స్ మాస్టరీ. కాబట్టి ఇది ఏంటి అంటే, ఇది పాపం యొక్క ప్రభుత్వం నుంచి నిశ్చయాత్మక, స్థానిక మరియు ఆచరణాత్మక విడుదల అన్నటువంటిది మనం తెలుసుకోవాలి పిల్లలు. ఆ యొక్క పాప స్వభావం అనేటటువంటిది, ద ఓల్డ్ స్లేవ్ మాస్టర్ నో లాంగర్ ఓన్స్ అస్. ఆ యొక్క బానిస యజమాని ఇక మన మీద ఏమాత్రం కూడా పెత్తనం చెలాయించదు అన్నటువంటిది మనం తెలుసుకోవాలి పిల్లల. కాబట్టి మన యొక్క జీవితంలో ఎప్పుడైతే యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తామో మనలో నూతన స్వభావం అనేటటువంటిది వస్తుంది. ఒక పక్క పాప స్వభావం, అవర్ ఓల్డ్ సెల్ఫ్ ఈస్ దేర్. ది ఎంటైర్ ప్రీ కన్వర్షన్ అ పర్సన్ డామినేటెడ్ బై సిన్. ఒకప్పుడైతే పాపం చేత ఏలుబడి చేయబడినటువంటి వారు, ప్రాచీన స్వభావం పిల్లల, ఆ మార్పుకు ముందు, మారు మనసుకు ముందు, యేసును రక్షింపబడటానికి ముందు పాపము ఆధీనములో ఉండేటటువంటి పూర్తి వ్యక్తి పిల్లరా. మరి అటువంటి పాప స్వభావం నుంచి వాజ్ క్రూసిఫైడ్ విత్ హిమ్. మనం తెలుసుకునేటటువంటిది ఏంటంటే, పాపల ఉండక మరి ఆ యొక్క వాజ్ క్రూసిఫైడ్ విత్ హిమ్, ఆయనతో కూడా సిలువ వేయబడటము, గతంలో చేయబడినటువంటి చర్య. వి డైడ్ విత్ క్రైస్ట్ బై ఫెయిత్. విశ్వాసంతో పిల్లారా మన యొక్క పాప స్వభావం అదంతా కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటుంది. మనం కూడా చనిపోయినటువంటి వారముగా ఉంటాము. ద బాడీ ఆఫ్ సిన్ మైట్ బి బ్రాట్ టు నథింగ్. కాబట్టి సిన్స్ హోల్ సిస్టమ్ రెండర్డ్ పవర్లెస్. కాబట్టి పిల్లరా ఆ యొక్క పాప శరీరం అనేటటువంటిది అది సంపూర్ణంగా పిల్లరా ఆ యొక్క శక్తిహీనంగా చేయబడింది అని చెప్పి మనం తెలుసుకోవాలి. నో లాంగర్ బి స్లేవ్ టు సిన్స్. మాత్రం కూడా మనం ఇంకా పాపానికి బానిసలం కాదు, దాసులము కాదు పిల్లరా.
కాబట్టి 3 విషయాలు ఈరోజు మరి ధ్యానం చేయనంటున్నది. 3 సత్యములు. మొట్టమొదటిగా ద క్రూసిఫిక్షన్ రియాలిటీ. ఆ సిలువ వేయబడటం అనేటటువంటి వాస్తవం పిల్లారా మనం తెలుసుకోవాలా. అవర్ ఓల్డ్ సెల్ఫ్ వాస్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. మన యొక్క పాత స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. ద ఓల్డ్ సెల్ఫ్ ఈస్ నాట్ ఇంప్రూవ్డ్, ఇట్ హాస్ బిన్ ఎగ్జిక్యూటెడ్. కాబట్టి ఈ యొక్క పాత స్వభావం మెరుగుపడటం కాదు, కానీ అది కంప్లీట్గా అంతమొందించబడి ఉంటున్నది, ఉరి తీయబడిన అని కూడా అని చెప్పవచ్చు, ఎగ్జిక్యూటెడ్ పిల్లలు. కాబట్టి ఒక ఆ, 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 ఖైదీ ఎలాగూ పిల్లరా ఎలక్ట్రిక్ చైర్లో మరణిస్తే మరలా సెల్లుకు తిరిగి రాడు. ఒక కండెమ్డ్ క్రిమినల్ ఎవరైతే పనిష్మెంట్కు గురైనటువంటి వ్యక్తి పిల్లరా ఆ యొక్క మరణానికి లోనైనప్పుడు మరలా తిరిగి రాడు పిల్లల, అది సత్యము. కాబట్టి ఆ యొక్క మరణం అనేటటువంటిది మరి యేసు ప్రభు యొక్క జీవితంలో చూచినప్పుడు ఆ యొక్క సిలువ మీద మరణించబడటం అనేటటువంటిది. ఆ రీతిగానే మన యొక్క జీవితంలో కూడా పాత ఆదాము స్వభావము మరణమునకు లోనవటం అనేది మనం చూస్తున్నాము. రెండవదిగా ద క్యాన్సలేషన్ రియాలిటీ. మరి ఆ రద్దు చేయబడినటువంటిది అది వాస్తవం ప్రియులారా. కాబట్టి ఆ బాడీ ఆఫ్ సిన్ హ్యాస్ బీన్ బ్రాట్ టు నథింగ్. మన యొక్క జీవితాల్లో ఆ పాపపు స్వభావంతో ఉన్నటువంటి శరీరము నిరర్థకం చేయబడి ఉంటున్నది పిల్లారా. సిన్స్ పవర్ సోర్స్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్. పాపం యొక్క శక్తి మూలము అది తెంచబడి ఉంటున్నది. ఏమాత్రం కూడా ఇంకా అది ఏలుబడి చేయదు పిల్లల పాపం అనేటటువంటిది. కాబట్టి a dictator is executed and the palace power grid is shut down. కాబట్టి ఒక ఒక డిక్టేటర్ డామినేట్ చేసేటటువంటి వ్యక్తి ఉరి తీయబడ్డాడు. అతని ఒసామా బిన్ లాడెన్ గురించి మనం విని ఉంటున్నాం. ఏ రీతిగా మరి తను చనిపోయబడి ఉంటున్నాడు. ఇంకా ఏమాత్రం కూడా అతని యొక్క ఆధిపత్యం అనేటటువంటిది ఉండదు. కాబట్టి అతని యొక్క పవర్ గ్రిడ్, ఆ యొక్క శక్తి, ఆ యొక్క డిక్టేటర్షిప్, డామినేషన్ లేకపోతే డిస్ట్రక్టివ్మెంట్ అవన్నీ కూడా పోవటం అనేటటువంటిది మనము చూస్తాం పిల్లల. కాబట్టి అది కూడా సత్యము. మరి మూడవదిగా ద కంప్లీషన్ రియాలిటీ, పూర్తి చేయబడినటువంటి వాస్తవికతను మనము మరి గమనించవలసినటువంటి వారు. వీ హ్యావ్ బీన్ సెట్ ఫ్రీ ఫ్రమ్ సిన్. పాపము నుండి పిల్లల విముక్తి లేకపోతే విడుదల పొంది ఉంటున్నాము. నో మోర్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ లైఫ్స్ పిల్లలు. మన యొక్క జీవితంలో ఇంకా పాపమునకు ఏమాత్రం కూడా మరి స్వతంత్రం ఉండదు. దాని నుంచి విడుదల రావటం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ ఫ్యూచర్ హోప్, ఇట్ ఈస్ ఎ ప్రెసెంట్ ఫ్యాక్ట్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క విడుదల అనేటటువంటిది అది భవిష్యత్ ఆశ కాదు, కానీ ఇది ప్రస్తుత వాస్తవము. And the slave owner dies, all slaves on the plantation are automatically freed. కాబట్టి ఎవరి బానిసత్వంలో ఉంటున్నామో ఫరో కింద ఈజిప్టులు, పిల్లల ఇజ్రాయేలీలు ఎంతో కాలము బానిసలుగా ఉండి ఉంటున్నారు. కానీ మోషే ద్వారా పిల్లల వారు మరి ఆ యొక్క ఫరో నుంచి విడుదల చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగని మన యొక్క జీవితాల్లో కూడా పాత ఆదాము స్వభావము, ఆ పాపపు స్వభావం నుంచి మరి మన యొక్క జీవితాల్లో విడుదల అనేటటువంటిది మనం గమనిస్తూ ఉంటున్నాం పిల్లారా. మరి కొన్ని వాక్యాలు ఉంటున్నవి. గలతీయులు 2:20 చూస్తే ఐ హ్యావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి పిల్లారా మరి ఎప్పుడైతే మనం యేసుని అంగీకరించామో అప్పటి నుంచి కూడా సిలువ మార్గం పిల్లారా. తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ అనుదినం కూడా ఆయనను వెంబడించేటువంటి మార్గం. వీ నీడ్ టు డినై అవర్ సెల్ఫ్. కాబట్టి ఇది క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి జీవితం అని గమనించాలి. అంతేకాకుండా కొలసీయులు 3:3 చూస్తే యూ హ్యావ్ డైడ్ అండ్ యువర్ లైఫ్ ఈస్ హిడెన్ విత్ క్రైస్ట్. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచపడి ఉన్నది. కాబట్టి పిల్లరా మనం క్రీస్తునందు మృతులై ఉంటున్నాము. మరి మన యొక్క జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచపడి ఉంటున్నది. మరి అంతేకాకుండా యోహాను 8:36 చూస్తే ఇఫ్ ద సన్ సెట్స్ యు ఫ్రీ యు విల్ బి ఫ్రీ ఇండీడ్. కుమారుడు మిమ్మలను స్వతంత్రులనగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. కాబట్టి పిల్లారా మనము ఆ యొక్క విడుదలైన జీవితం, స్వతంత్రంతో, ఫ్రీడమ్ పిల్లారా ఫ్రమ్ సిన్,
మరి వీఆర్ గోయింగ్ టు లివ్ విక్టోరియస్ లైఫ్, ట్రయంఫెంట్ లైఫ్ పిల్లరా. మరి గలతీయులు 5:24లో కూడా మనం చూసినట్లయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి పిల్లారా, ఆ సిలువ వేయబడినటువంటి అనుభవం పిల్లారా, ఎప్పుడైతే మన యొక్క పాపపు జీవితాన్ని ఆ రీతిగా మరి సిలువకు వేయబడి ఉంటున్నాము, అప్పుడు మన నుంచి కూడా మనము క్రీస్తు యేసు యొక్క సంబంధులుగా ఈ లోకంలో జీవిస్తాము. కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటిది ఏంటి అంటే మరి రెక్కన్ ఇట్ ట్రూ ఎవ్రీ మార్నింగ్, ప్రతి ఉదయం కూడా దానిని నిజం అని చెప్పి, అది రియల్ అని చెప్పి మనము తెలుసుకోవటం పిల్లారా. మరి ఈ యొక్క వాక్యంలో చదివినటువంటి రీతిగా రోమీయులకు 6 మరి 11లో చూసిన అటువలనే మీరును పాపం విషయమై మృతులు గాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. రెకన్, ఎంచుకోవటం పిల్లారా. మరి రిఫ్యూజ్ ద రెయిన్ ఆఫ్ సిన్, పాప ప్రభుత్వాన్ని తిరస్కరించవలసినటువంటి వారం అంటున్నాము. రోమా 6:12లో చూస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి. పాపమును ఇంకా ఏమాత్రం కూడా ఏలనీయకూడదు పిల్లారా. మరి మూడవదిగా ప్రెజెంట్ యువర్ మెంబర్స్ టు గాడ్. కాబట్టి 13వ వచనములో 6:13లో చూసినట్లయితే, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులను అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి. కాబట్టి చేయవలసిందల్లా ప్రెజెంట్ యువర్ బాడీ టు గాడ్, దేవునికి మన యొక్క అవయవములను దేవునికి అప్పగించటము. మరి అంతేకాకుండా చివరిగా గలతీ 5:16లో రాసినటువంటి రీతిగా వాక్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో నడవటము. లివ్ బై ద స్పిరిట్, వాక్ బై ద స్పిరిట్. కాబట్టి ఆ రీతిగా మరి మనం ఏమాత్రం కూడా ఇంకా పాపమునకు ఏమాత్రం కూడా బానిసలం అవ్వకుండా విడుదలైన జీవితంతో, స్వేచ్ఛతోటి, స్వతంత్రంతో, ఆ యొక్క సంతోషంతో పిల్లల క్రీస్తు వైపు చూచుచు మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు వందనాలు ప్రభువా. ఓ గొప్ప నాయన తండ్రి, మా కొరకు మీరు తండ్రి సిలువ వేయబడి ఉంటున్నారు, మా యొక్క పాపంలో నిమిత్తమై ప్రభువా. ఓ గొప్ప నాయన, పుణ్య కార్యములు చేసి ఉంటున్నారు, అటోన్మెంట్గా పాప పరిహారార్థ బలిగా ప్రభా మిమ్మల్ని మీరే తండ్రి సిలువ మీద తండ్రి చనిపోయి తిరిగి లేచి ఉంటున్నారు ప్రభా. పునరుద్ధారపు శక్తితో ప్రభా మరి తండ్రి మేము జీవించడానికి సాయం చేయండి. విడుదలైన జీవితంతో, శక్తివంతమైన జీవితంతో ప్రభా మిమ్మల్ని మహింపరచడానికి సాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభా. ఓ గొప్ప నాయన, ఏ బంధకాలలో, భారములలో సులువుగా చిక్కులు పెట్టి పాపంలో ఉంటున్నారు, అటన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి ప్రభా విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించి వాడైనటువంటి యేసు వైపు చూచు తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.